ఈ హాట్ టాపిక్లో మనతో పాల్గొనేందుకు జనసేన నాయకులు వంశీ గంగుపల్లి గారు, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి బొట్ల రామారావు గారు, అలాగే టీడీపీ నాయకులు శ్రీనివాస్ చౌదరి గారు లైవ్లో ఉన్నారు. వీరితో పాటు పొలిటికల్ అనలిస్ట్ కార్తిక్ గారు మనతో జాయిన్ అవుతారు. ముందుగా అందరికీ కూడా గుడ్ మార్నింగ్, అలాగే మహాశివరాత్రి శుభాకాంక్షలు. సో ముందుగా మనం శ్రీనివాస్ చౌదరి గారితో మాట్లాడదాం. గుడ్ మార్నింగ్ శ్రీనివాస్ చౌదరి గారు. ఏంటి అసలు ఈరోజు జీవీ రెడ్డికి సంబంధించినటువంటి వ్యవహారంలో మీ పార్టీకి సంబంధించినటువంటి అధినేత తీసుకున్నటువంటి నిర్ణయం కావచ్చు, వ్యవహరించినటువంటి తీరు కావచ్చు, సరైనది కాదు అనేటటువంటి వాదన బయట వ్యక్తమవుతూ ఉన్నటువంటి పరిస్థితి. సో ఏ విధంగా చూడొచ్చు అంటారు? రాజుగారు, మొదట మీకు ప్రైమ్ 9 వీక్షకులకి, అలాగే జనసేన నేత, అదేవిధంగా వైఎస్ఆర్సీపీ నేత అనలిస్ట్ కి కలిపి అందరికి కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఈరోజు పుణ్యం ఉన్నటువంటి మహాశివరాత్రి సందర్భంగా అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నాను. ఈరోజు తెలుగుదేశం పార్టీ చాలా ప్రతిష్టాత్మకంగా ఫైబర్ నెట్ ₹145 టీవీ, నెట్, అదేవిధంగా సెల్ ఫోన్ ఉండే విధంగా గతంలో డిజైన్ చేశారు. దీనికి సంస్థకి అధికారంలోకి వచ్చిన తర్వాత జీవి రెడ్డి గారిని బాధ్యత వహించారు. దానికి ఆ చైర్మన్ పదవి ఇవ్వడం జరిగింది. అక్కడ జరిగిన కొన్ని అవకతవకల పైన జీవి రెడ్డి గారు చాలా స్పష్టంగా మాట్లాడారు. 410 మంది ఉద్యోగస్తులు ఉన్నటువంటి ఫైబర్ నెట్ లో ఇతర వైఎస్ఆర్సీపీ నాయకులకు సంబంధించి అనేక రకాల పేర్లతో, అకౌంట్ల పేరుతో డబ్బులు డ్రా చేస్తున్నారు. డిసెంబర్ 24 తారీఖున ఈ 410 మంది తొలగించడానికి చంద్రబాబు నాయుడు గారు కూడా ఆమోదించారు. అయితే ఆ రోజు తీసేసానికి తెలియదు. ఇంకా కొంతమంది కూడా తీయాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పడం జరిగింది. జరిగిన తప్పులు కూడా, జరిగిన కుంభకోణాలు కూడా అనేక అంశాల పైన బయట పెట్టడం జరిగింది. దీంట్లో దినేష్ కుమార్ అనే వ్యక్తి ఆ 410 మందికి కూడా గడిచిన 1 నెల జీతం వేస్తున్నారని, తీసేసిన తర్వాత కూడా ఎందుకు జీతం వేశారని అది డిస్కస్ చేయడం జరిగింది. వాస్తవానికి లోతుకెళ్ళి పరిశీలిస్తే అది తీసేసిన విషయం తెలిసిందే. దాన్ని ఇంతకుముందు అకౌంటబిలిటీ ఎలా ఉండాలంటే కేవలం బ్యాంక్ అకౌంట్ ద్వారా డబ్బులు వేస్తున్నారు. ఆయనకేమి ఎస్ఆర్ కానీ రాసేది, దానికి కంప్యూటర్ కూడా తెలియదు. సో టోటల్ గా ఏంటంటే గత ప్రభుత్వం చేసిన తప్పిదాల్లో ఇదొక భాగం. దీన్ని తెలుసుకొని ఆలస్యం అయ్యే లోపల, 1 నెల ఆలస్యం అయ్యే లోపల ఈ జీతాలు వాళ్ళకి వేయడం జరిగింది. ఇది తప్పు, ఇది ఒక రకంగా రాజద్రోహం అని అదే ఆయన మాట్లాడడం ఏసాపేసాను. అలాగే పార్టీకి కూడా అనేక అంశాల పైన చాలా సీరియస్ గా, సిన్సియర్ గా, అదేవిధంగా నా డిబేట్లలో కూడా పార్టీని బాగా బలపరుస్తూ మాట్లాడిన వ్యక్తి జీవి రెడ్డి గారు. ఆయన చేసిన నిర్ణయం పైన, ఆయన తీసుకున్న నిర్ణయం పైన 2 రకాల ధోరణులు మాకు వినపడతాయి. పార్టీ పరంగా విన్నవించాడు, అధినేత డెసిషన్ తీసుకున్నాడు, ఆయన నిర్ణయం తీసుకున్న తర్వాత తొలగించాడు. అయితే బహిరంగ ప్రెస్ మీట్ పెట్టడం, అలాగే రాజద్రోహం అనే నింద వేయటం, ఇవన్నీ కూడా పార్టీ పరిధిలోకి రావాలి, పార్టీ అండర్స్టాండింగ్ రావాలి. ఇంటర్నల్ గా జరిగిన సంఘటన కాబట్టి చెప్పారు. చెప్పిన తర్వాత చర్య తీసుకున్న తర్వాత దీన్ని మళ్ళీ బహిరంగం చేయడం అనేది కరెక్ట్ కాదు ఉద్దేశంతో ఆయన చేసిన పొరపాటు. అయితే జీవీ రెడ్డి గారు తొందరపడ్డారు. ఖచ్చితంగా నిలబడాలి, దీని మీద అన్యాయం పైన ఫైట్ చేయాలి. అంతేగాని ఇప్పటి వరకు, ఈ నిమిషం వరకు కూడా స్విచ్ ఆఫ్ చేసాడు, అందుబాటులో లేడు. అధిష్టానం మాట్లాడుతుంటే ఏంటి సార్ ఫైట్ అంటే ఏంటి? మీరు పదవి ఇచ్చారు, అలా కాదండి, మీరు పదవి ఇచ్చారు, ఆయనకి చైర్మన్ పదవి ఇచ్చారు. చైర్మన్ పదవి ఇచ్చిన తర్వాత ఇంకా ఆయన ఫైట్ చేసుకుంటా కూర్చున్నట్టుగా ఉంటే ప్రతిపక్షంలో కూర్చుంటే సరిపోద్ది కదా. ఇప్పుడు పదవి ఇచ్చిన తర్వాత ప్రతిదీ చంద్రబాబు నాయుడుకి, లోకేష్ గారికి, తర్వాత ఇతర మీ పార్టీలో ముఖ్యులకి, ఆ పార్టీ మీకు సంబంధించిన ఆ శాఖ సంబంధించిన మంత్రికి, వీళ్ళందరికీ వివరించుకుంటా పోతే ఇంకా ఆయన చైర్మన్గా ఎందుకు? సో అక్కడ జరిగినటువంటిది వాస్తవంగా కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది. మీరు కూడా చెప్పారు, ఈరోజు డిసెంబర్ 4వ తేదీన డెసిషన్ తీసుకున్నారని, వాళ్ళకి జీతాలు ఇస్తున్నారు. ఇవన్నీ కూడా ప్రజాధనం వేస్ట్ అయిపోతుంది కదా. అంటే ఈయనేదో నాకేదో ప్రోటోకాల్ ఇవ్వండి, లేకపోతే నా మాటను వినట్లేదు అని చెప్పేసి ఈయనేదో తొడగొట్టలేదు జీవీ రెడ్డి గారు. జరుగుతున్నటువంటి అన్యాయం పట్ల ఆక్రోశాన్ని వెలిబుచ్చారు. ఇక్కడ ఇంకొక విషయం, పార్టీ క్రమశిక్షణ అంటున్నారు. పార్టీకి సంబంధం లేదండి, ప్రభుత్వానికి సంబంధించినటువంటి వ్యవహారం ఇది. ప్రభుత్వానికి సంబంధించినటువంటి వ్యవహారంలో ఒక జీవీ రెడ్డి అనేటటువంటి వ్యక్తి బయటకు వచ్చి వాస్తవాలు చెప్పినప్పుడు మీకు ఎందుకు అంత ఉలికిపాటు ఎందుకు వస్తుంది ప్రభుత్వానికి? కరెక్టే, మీరు అడిగింది కూడా కరెక్టే. ఇప్పుడు జీవీ రెడ్డి గారు ప్రధానంగా చేసిన అభిప్రాయాలు, అదే ఆయన బయట పెట్టిన అంశాలు, ఇవన్నీ కూడా ప్రభుత్వ పరంగా ప్రజాధనాన్ని వృధా చేయటమే కదా. కాకపోతే ఈయన అమలు చేయటంలో
దినేష్ కుమార్ అనే వ్యక్తి ఆయనకు చెప్పిన రూల్ ప్రకారం 410 మంది జీతాలు వేయకూడదు చెప్పిన తర్వాత ఆయన అమలు చేయలే. అందుకే ఆయన కూడా తీసేశారు కదా, అన్ని బాధ్యతలు తొలగించారు, లూప్ లైన్ లో పెట్టారు కదా. సో ఇవన్నీ అమలు జరగక ముందే చెప్తున్నారు, డిస్కస్ చేశారు. ఎవరు ప్రభావితం తొందరపడ్డారో తెలియదు కానీ తొందరపడ్డానని మేము అనుకుంటున్నాం. కార్యకర్తలు కూడా ఆయన ఆయనకి సపోర్ట్ చేస్తున్నారు. ఎందుకంటే ఆయన పార్టీ పట్ల పోరాటం చేసిన వ్యక్తి, మంచి నాయకుడు కాబట్టి ఆయన ఉండాలని కోరుకుంటున్నాం. కానీ స్విచ్ ఆఫ్ చేసేయడం, అందుబాటులోకి రాకపోవడం కూడా బాధాకరమైన విషయం. ఎందుకంటే రావాలి, సబ్జెక్ట్ చెప్పాలి, దీనికి కారణం ఎవరో చెప్పాలి. దీన్ని తప్పు చేసిన ఐఏఎస్ అధికారులు తెలియదండి. కాకపోతే దాని మీద ఆయన మాట్లాడే తీరు పద్ధతి కూడా బహిరంగంగా వెళ్ళి ప్రెస్ మీట్ పెట్టడం, రాజద్రోహం అని మొదలయ్యటం ఐఏఎస్ ఆఫీసర్ని. అలాగే ఇంకో విషయం కూడా ఏంటంటే పార్టీ పరంగా తెలియజేసిన తర్వాత చర్యలు జరుగుతున్నాయి. దానికి కొంత ఓపిక పట్టి సహనం పడకపోతే ఎట్లా అండి అని స్పష్టంగా ఉండాలి. కాబట్టి యుద్ధ మీద ఘాట్ల గట్టేయని చెప్పాను కానీ, తప్పు చేయడం జైల్లో పడని చెప్పారు కానీ రాజకీయ నియంత్రిత పరిపాలన లేదు కదా. సో దాని దృష్టిలో పెట్టుకొని జీవీ రెడ్డి గారు కొంతమంది అంటే ఇప్పుడు ఏమవుతుందంటే పార్టీ క్యాడర్ లో ఒక రకమైనటువంటి అసహనము, అంతేకాకుండా ఒక పార్టీలో ఒక రకమైన సంకేతాలు వెళ్తున్నాయి. ఏంటంటే పార్టీ కోసం మేమెంత కష్టపడితే, పార్టీ కోసం ఈరోజు మీరే చెప్పారు, ఎస్పెషల్లీ జీవీ రెడ్డి గారు ఏ స్థాయిలో ఆయన పార్టీ అభ్యున్నతికి కష్టపడ్డారనేసి చెప్పారు. పార్టీ క్యాడర్ కూడా